ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతోంది. అమ్మ బాబాయ్, ఏంట్రా అది? ఇదా నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు? కరెక్ట్ చేతిలో పడ్డావు. గుంట మంచి పొంగు మీద ఉంది. కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా, కొట్టుకోండి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. వేసుకోండి అమ్మా, వేసుకోండి. తలుపులు వేసుకోండి. மழை துளி அம்பலமாக்கியதே. मैं तुझसे प्यार करता हूँ. ఎవడ్రా మీరు? అంటే ఎస్, నేను ఇక బతకలేనమ్మో, ఇక నేను బతకలేనమ్మో. నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా. సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కెమెరాస్ పెట్టాలని ఏం చేస్తారు తెలుసా? ఇట్లా ఫుల్ టైట్ చేసేసి ఇట్లా ఇట్లా ఉంటారు. బట్ నేను ఎట్లా ఉంటుంది తెలుసు ఇంట్లో. రేయ్, సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు. అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు, అంతే. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత సుఖంగా ఉందరా. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. అవును, సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. అబ్బో, చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? గదిలో వేసి గడ పెట్టి నా గదతో అలాగే చెప్పు. ఒక్క కామెంట్ చేయి బ్రో. నువ్వు పెట్టే కామెంట్ ఎలా ఉండాలంటే చదివే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు రావాలి. పళ్ళ 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 పళ్ళండి పళ్ళ 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 పళ్ళ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్పు, చెప్పి తగలడు. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ మెసేజ్ చేశాడు. అంత సీన్ ఉందండి. ఇప్పుడు వెళ్తున్నాను, 5000 ఇస్తా అన్నాడు, ఓన్లీ రొమాన్స్ చేస్తా అన్నాడు. సరే, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను ఎలా చేస్తాను అన్ని చెప్తాను, ఓకేనా? అరే నీ అమ్మ గాలి పోకునా మడ్డ, నీ నోట్ల నా మడ్డ, ఎర్రి పోకునా మడ్డ, సరిగా మాట్లాడితే మాట్లాడు, ఎర్రి పోకునా మడ్డ.
एक और दे रहा हूँ पैसा ही पैसा होगा. अरे यार तुम भाई 1000 ఏంట్రా నువ్వు చేస్తుంది रुपया देना यार. ఓరి నీ మొత్తం గంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. పాడు పాడు గజాల శివాజీ శివాజీ మా పిల్లలు దసరా హాలిడేస్ కి మమ్మీ దగ్గరికి వెళ్ళిరు. ఇంట్లో ఇద్దరమే ఉన్నాం కదా కానివ్వండి. ఈ దునియాలో ఇజ్జత్ సే బతకాలంటే చిన్నదో పెద్దదో పని చేసి బతుకు. నేను కూడా అదే అనుకున్నాను రా. లేదు నాకు ఆ నుండు ఈ అన్న పెడతాడన్నా అనుకో, నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జత్కి ఇసం పోసుకొని చేస్తారా. మార్రా. ఏంటి మమ్మీ ఎవడీడు? మార్రా వాక్యాలోడే. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఆడదాను నువ్వు. ఏమండి నా మెడలో నీకు బంగారం కొనండి. అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. నేనే పెద్ద బంగారాన్నే, నాకంటే నీకు బంగారం గొప్పదా? ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. కాదండి, నేను ఇక బతకలేనమ్మో, ఇక నేను బతకలేనమ్మో. నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా. బ్లాక్ డ్రెస్ వేసుకున్నా అంటున్నా, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అంటున్నా. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.